గాలొచ్చినప్పుడే తూర్పాల పట్టుకోవాలి అన్నట్టు వ్యాపారాలు చేసుకునేటోళ్లకు డిమాండ్ ఉన్నప్పుడే రేట్లు పెంచి యమదోసుకుంటారు. జనాలకు తిప్పలైతది, తిట్టుకుంటారు అనేది ఏం పట్టించుకోకుండా గల్లె పెట్టె నిండాలి అని ఎక్కువ ఆలోచన చేస్తారు. కానీ ఆర్టీసీ గట్ల కాదు కదా. జనానికి సేవ చేసేదానికి ప్రైవేట్ బండ్ల కంటే తక్కువ రేట్లకు ప్రజలను గమ్యాలకు చేరుస్తారు. కానీ ఇప్పుడున్నది కాంగ్రెస్ సర్కార్ కదా. పండుగ పూట జనాల జేబులకు షిల్లు పెట్టే పని చేస్తున్నది. హైదరాబాద్ కరీంనగర్ నడుమ 160 రూపాయలు, నాగర్ కర్నూలు నుంచి హైదరాబాద్ నడుమ 100 రూపాయలు, కొల్లాపూర్ నాగర్ కర్నూలు నడుమ 30 రూపాయలు, కల్వకుర్తి హైదరాబాద్ నడుమ 50 రూపాయల చొప్పున ఇష్టం వచ్చినట్టు రేట్లు పెంచింది కాంగ్రెస్ సర్కారు. పండుగ కన్నదమ్ములకు రాఖీలు కట్టేదానికి అక్క చెల్లెన్లు ఊర్లలోకి పోవాలంటేనే భయం కలిగేటట్టు చేసింది. 500 పార్సల నుంచి తీస్తే చాలు, చిల్లర పైసలు కండక్టర్ మనకి ఇచ్చుడు కాదు, మనమే ఇంకో 100 రూపాయలు ఇచ్చేటట్టు రేట్లు పెంచిండ్రు. అందుకే కొందరు మొగోళ్ళు బండ్ల మీద పోయి ఆడోళ్లను ఫ్రీ బస్సులు ఎక్కిస్తున్నారట. కుటుంబం మొత్తం బస్సులనే పోవాలనంటే అబ్బో వద్దే వద్దని మొత్తుకుంటున్నారట. భార్యను అన్నదమ్ముల కాడికి తీసుకుపోవాల్సిన భర్తలు బాగానే బాధపడుతున్నారట ఈ పెరిగిన రేట్లు చేయబట్టి. ఏందో ఏమో ఈ కాంగ్రెస్ సర్కారు 6 గ్యారెంటీలు అని చెప్పి అది గోస పెడుతున్నాడు అని అంటున్నారు ఎక్కువ రేట్లకు టికెట్లు తీసుకుంటున్న జనాలు. బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుతోని గెలిచి పార్టీ ఫిరాయించిన వాళ్ళు ఎంబటే పడ్డాడు కదా కేటీఆర్. వాళ్ళు ఎమ్మెల్యేలైనా ఎమ్మెల్సీలైనా ఇడిచిపెట్టే ముచ్చటే లేదని పట్టుబట్టిండు. రాఖీట్ల పండుగకి ఇంటికాడుండి చెల్లె కవిత చేత రాఖీలు కట్టించుకునే కార్యం ఉన్నా, సంబరంగా పండుగ చేసుకోవాలని ఉన్నా, దానికంటే పార్టీ ఫిరాయించిన వాళ్ళ పదవులు ఊడబీకుడే ముఖ్యం కాబట్టి ఢిల్లీకి పోయిండు. సుప్రీంకోర్టులో కేసు వేసేటానికి వకీల్ సాబ్లను ఎంటేసుకొని ఢిల్లీకి పోయిండు. ఇప్పటికే ఎమ్మెల్యేల పదవుల ముచ్చట మీద న్యాయ పోరాటం చేస్తే తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్కు 3 నెలల గడువు పెట్టింది సుప్రీంకోర్టు. అంటే కొద్ది రోజులలో ఎమ్మెల్యేల పదవులు పోవుడు ఖాయం, ఉప ఎన్నికలు వచ్చుడు ఖాయం. అదే గనక జరిగితే కేటీఆర్ న్యాయ పోరాటంలో గెలిచినట్టే. ఉప ఎన్నికలలో కూడా గెలవాలని ఎత్తులేస్తున్నాడు. అగో అచ్చం గట్లని పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్సీల పదవులను లేకుండా చేయాలని ఢిల్లీకి చేరిండు. అట్లయితేనే ఇంకో తాప కారు గుర్తు మీద గెలిచిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పార్టీ మారరు. ఎంతటి కష్టకాలంలోనైనా బీఆర్ఎస్ పార్టీలనే ఉంటారు. ఒకవేళ వేరే పార్టీలకు పోవాలని అనుకుంటే పదవికి పార్టీకి రాజీనామా చేసి పోతారు. అంత భయం ఉంటుంది. కారు గుర్తు మీద గెలిచి వేరే పార్టీకి పోవాలనే ఆలోచన వచ్చినప్పుడు ఎన్నుత వణుకు పుట్టి గజ్జుమంటది. అగో అది చేసేటానికే మాజీ మంత్రి కేటీఆర్ న్యాయ పోరాటం గట్టిగానే చేస్తున్నాడు. పండుగలు పబ్బాలను లెక్క చేయకుండా కోర్టులకు పోతున్నాడు. అయితే కొంతమంది మాత్రం కవిత చేత రాఖీ కట్టించుకుని ఇష్టం లేకనే ఢిల్లీకి పోయిండు కేటీఆర్ అని అంటుర్రు. పార్టీలో లేనిపోని లెల్లులు పుట్టించి గాయి గందరగోళం చేస్తున్న చెల్లె కవితను కలవొద్దని ఇట్లా చేస్తున్నాడని అంటుర్రు. ఏది నిజం అనేది మనకు తెలియదు కానీ పార్టీ ఫిరాయించిన వాళ్ళ పదవులు ఊడబీకేదాకా ఇడిచిపెట్టేటట్టే లేడు కేటీఆర్. పట్టిన పట్టు ఇడిచేటట్టు లేడు కదా కేటీఆర్.